నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో లలిత అనే గర్భిణి మరణిస్తే ఆమె మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా బీఆర్ఎస్ నేత ప్రభాకర్ అడ్డుకున్నారు. గర్భిణి శవం గ్రామంలోకి వస్తే కీడు జరుగుతుంది అనే మూఢ నమ్మకంతో ప్రభాకర్ అడ్డు చెప్పినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో రాత్రంతా మృతదేహాన్ని ఊరి బయటే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెల్లవారుజామున కూడా అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి కారణమైన ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు చేశారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఉండాలి కదా. వాళ్ళ అన్నదాన్ని ఫోన్ లో మాట్లాడే బదులు తీసుకొని చూసుకొని పోతే వాళ్ళు ఏమంటారు అక్కడ మేము కూడా మాట్లాడతాం కదా. ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా చేసిరా ఇంట్లో కూడా. అమ్మాయి ఇటు జరుగుతుంది మాకన్నా అన్నాడు సీనుబావ. నేను అడిగితే ఏమన్నాడు, అమ్మాయి నలుగురు చనిపోతే ఇట్లనే చేశారు ఇక్కడ ఏమో కూడా ఇట్లే అన్నాడు సీనుబావ. మా తొమ్మిది సైలెంట్ ఉన్నాం. హైదరాబాద్ లో సరిపోలేదు, ఇంటికి హైదరాబాద్ పోతే అక్కడ సరిపోయింది మనిషి. చనిపోతే అక్కడ నుంచి మంచి చేసుకొస్తే ఆయనకి ఇల్లు లేకపోతే ఇల్లు కూలిపోతే అదే ఇంటి స్థలం మీద ఇట్లా టెంట్ వేసి అక్కడ లేకపోతే టెంట్ వేసుకుంటారు స్థలం అంతేగాని వేరే చేయరు కదా. ఇల్లు కూలిపోతే టెంట్ వేసి వేరే ఎక్కడ రోడ్డు కాడ చేయరు కదా. చెప్పండి అసలు పెట్టొచ్చా? ఇట్లాంటి ప్రవర్తన ఎక్కడ జరగకూడదు. ఈ ఊరలో కాదనుకున్నారా? లేదా బతుకు జరిగిపోతాం. రేపు ఇక్కడ అక్కడ బతుకుతే రేపు వాళ్ళ పిల్లలే ఎక్కడ చదువుకుంటా అంటే జాబ్ వచ్చి అక్కడ ఉంటే అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే ఇదే పరిస్థితి బయట చేస్తారా? బయట సమాజ్ చేస్తారా? అందరికి ఇదే న్యాయం చేయాలి. రేపు మాదిగా కాదు, మాలైనా కోయ అయినా ఏదైనా గానీ రేపు ఏ కులమైనా చచ్చిపోతే ఊరు బయటనే పెట్టించాలి. ఆ జాడి ప్రభాకర్ అతను ఫోన్ చేసిన అతను ఇదే చెప్పాలి. అందరికి ఇదే న్యాయం జరగాలి. అర్థమైందా? ఇది ఒక్కరితోటి పోదు. మేము ఉన్నాం, మా తల్లిదండ్రులు ఉన్నారు, మేము ఉన్నాం. దీని ఊరికి ఎక్కడ నుండి ఇంతవరకు పోయించేది లేదు. ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. రేపు పెద్ద మనుషులు కూర్చోబెడితే ఎవరైతే ఫోన్ చేసినటువంటి వ్యక్తి జాడి ప్రభాకర్ ఉన్నాడో ఆయన మా అందరికి సమాధానం చెప్పాలా. రేపు ఇదే అన్ని కులాలకు ఇదే వర్తించేటట్టు చెయ్యాలి. ఆయన ఒప్పుకోవాలి. లేకపోతే తప్పైందని ఒప్పుకుంటే తప్ప మేము దీన్ని ఇంతతో వదిలిపెట్టేది లేదు.